కేటీఆర్ మితిమీరి మాట్లాడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. రాహుల్ గాంధీ రేవంత్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ఇంకోసారి విచక్షణ కోల్పోయి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జూబ్లీ హిల్స్ బైపోల్ సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయినా ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. వ్యక్తి మీద అసూయ ద్వేషంతో శాసనసభ వ్యవస్థను అగౌరవపరుస్తున్నారని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. ఎక్కువ చేసినందుకే కేటీఆర్కు బుద్ధి చెప్పి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పరువు పనిచేసారు. నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ అడ్రస్ గల్లంతు చేశారు. అయినా బుద్ధి రాక నైరాశ్యంలో ఓటమి చెందినటువంటి నైరాశ్యంలో అడ్డగోలు మాటలు మాట్లాడి ఈ హౌల మాటలు మాట్లాడినందుకే కొన్నిసార్లు అనాల్సి వచ్చింది. నేను నాలుగు కోస్తాం, అది కోస్తాం, ఇది కోస్తామని. ఈ హౌల మాటలు బంద్ చేస్తే అందరూ కూడా అదే పద్ధతిలో ఉంటారు. ఈ బుద్ధి లేని పాటలు బంద్ చేసి శాసనసభను కూడా దయచేసి నేను శాసనసభ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మాజీ శాసనసభ్యుడిగా శాసనసభ కాదది బూతుల సభ అంటాడు. అంటే శాసనసభనే అగౌరవపరిచే విధంగా సభా హక్కులు నోటీస్ ఇచ్చి పిలిపించి విచారణ